ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వందనాలమ్మా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. ఇర్మియా 15వ అధ్యాయం 21వ వాక్యం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానం ఏంటంటే, బలాత్కారుల చేతుల్లో నుండి నేను నిన్ను విమోచిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాకనే నేను చెప్పినట్లుగా మరి ఎన్నో కలవరాలు మన జీవితంలో వస్తాయి. కొన్ని బలాత్కారుల చేతిలో నుంచి విడిపించబడటం అనేది చాలా అసాధ్యం. వాళ్ళు అక్కడే ఉంది కదా, వాళ్ళెవరు బలాత్కార శక్తులు, మనకంటే బలవంతులు. ఆ బలాత్కార శక్తులు పట్టిని అంటే మనల్ని వదిలిపెట్టవేకాయి, చచ్చి అసలు వాటికి ముగింపు లేదు. ఏదో ఆకాశం ఉందని దేవుడు కనికరిస్తే తప్ప కొన్ని శక్తులు మనల్ని పడితే, బలాత్కార శక్తులు అటు చేతుల్లో నుంచి మనం విడిపించబడటం అనేది అసాధ్యం. అలాంటిది ఏ బలాత్కార శక్తి నిన్ను పట్టి పీడిస్తుందో నాకు తెలియదు. అంటే ఇదేదో దెయ్యాలకు సంబంధించి అనుకోవకండి. దెయ్యాలు లాంటి కొందరు మనుషులు ఉంటారు, బలవంతులు ఉంటారు, రోగాలు కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు, భయంకరమైనటువంటి అప్పుల భారం కావచ్చు, అంటే బలాత్కారమైనటువంటి శక్తులు నిన్ను ఒకవేళ పట్టి పీడిస్తూ ఉంటే, మానసికంగా వేధించబడుతూ ఉన్నవా, ఈ ఉదయకాలన దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను ఏ శక్తి నిన్ను పట్టి నిన్ను బాధిస్తూ ఉందో అది ఎరిగిన దేవుడి ఉదయకాలం ప్రత్యక్షమయ్యాడు. నేను బలాత్కారుల చేతిలో నుంచి నిన్ను విమోచిస్తాను. హల్లెలూయా. ఇది ఇర్మియాతో దేవుడు అంటాడు. ప్రజలందరి గురించి చెప్తూ అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతీ మరి రాజు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు, ఇవన్నీ కూడా ఇర్మియాతో అన్ని విషయాలు దేవుడు చెప్పి వాళ్ళందరి సంగతి ప్రక్కన పెడితే, ఇర్మియా నిన్ను మాత్రం నేను విమోచిస్తాను. ఎవరు ఎలా ఉన్నా వాళ్ళ పరిస్థితులను తీసేయి, వాళ్ళ అవిధేయతలను బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ నీవు మాత్రం నన్ను నమ్ముకున్నందున నేను నిన్ను తప్పనిసరిగా బలాత్కారుల చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తానని ఆ రోజున ఇర్మియాతో చెప్పాడు. అలాగే దేవుడు చేశాడు. ఈ రోజున ఉదయకాలం దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలి అని అంటే, నాకు దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణ ఏంటంటే, నిన్నటి దినాన మనం విన్నట్లుగా మానవ జీవితంలో సమయం చాలా విలువైనదిగా ఉంటూ ఉండగా, మరి ఆ సమయాన్ని అవివేకుల్లాగా కాకుండా జ్ఞానుల వలె మీరు సద్వినియోగం చేసుకోనండి అని దేవుడు వాక్యం మనకి సెలవిస్తుంది. అవునా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అనే మాట నాకు దేవుడు గుర్తు చేశాడు. జ్ఞానుల వలె అంటే ఏ జ్ఞానులు అని అంటే, కొంచెం మనం ఒక 2 వారాలకి ముందెళ్తే మనకి జ్ఞానులు గుర్తొస్తారు. 2 వారాల క్రితమే కదా క్రిస్మస్లో జ్ఞానులు మనకు కనబడతారు. మరి జ్ఞానులు మనం చూస్తే నిజంగా జ్ఞానులు ఎలాంటి మార్గాల గుండా వాళ్ళు వెళ్ళారంటే, బలాత్కారమైనటువంటి శక్తులు. మరి హెరోదు రాజు ఎన్నో కుట్రలు పన్ని మరి వాళ్ళు అక్కడికి డైరెక్ట్గా తెలియక రాజు అక్కడే కదా పుట్టేది అన్నట్లుగా వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. మనం క్రిస్మస్లో విన్నాం. అతడు సొంత కుమారుని కావచ్చు, సొంత వాళ్ళనే రాజ్యసింహాసనం కొరకు మరి లెక్క చేయని వ్యక్తి, వాళ్ళనే ప్రక్కన పెట్టిన దుర్మార్గుడు, పదవి వ్యామోహం కలిగిన వ్యక్తి హేరోదు. అలాంటి ఒక బలాత్కార శక్తి దగ్గరికి జ్ఞానులు వెళ్ళారు, అడిగారు. ఆ తరువాత అతను ఏదో చెప్పాడు. శాస్త్రులు వచ్చి ఆ విషయాలు చెప్పినప్పుడు ఆ మార్గం గుండా వాళ్ళు వెళుతున్నప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఆ రోజున వాళ్ళకి మరి వెళుతున్న మార్గంలో వాళ్ళు ఒకటి మనం గమనిస్తే, వాళ్ళు క్రిందకి చూడలేదు, పక్కకి చూడలేదు, కుడి పక్కకు కానీ ఎడమ పక్కకు కానీ ముందుకు కానీ వెనకకి కానీ ఎక్కడ చూడలే. వాళ్ళు ఎటు చూశారు? జ్ఞానులు ప్రయాణమే వెళుతూ పైకి చూస్తూ వెళ్ళారు. హల్లెలూయా. అంటే నక్షత్రం ఎక్కడ ఉంది? కింద లేదుగా. కాబట్టి పైకి చూస్తానే వాళ్ళు వెళ్ళారు. కనుక్కునే వాళ్ళ జీవితంలో అయితే వాళ్ళ లోపల ఉన్న ఒక గురి మాత్రం, మేము ఎలాగైనా లోకరక్షకుడిని చూడాలి, లోకరక్షకుని దగ్గరికి వెళ్ళి మేము ఆరాధన చేయాలి, ఈ గురి వాళ్ళలో ఉంది. కనుకే వాళ్ళ చూపు ఎక్కడ మరల్చక అలాగే పైకి చూస్తూ వాళ్ళు వెళ్ళారు. తిన్నగా చేరుకోవాల్సిన గమ్యాన్ని వాళ్ళు చేరుకున్నారు. జ్ఞానులు సమయాన్ని అక్కడ వ్యర్థం చేయాలి. వాళ్ళకు గురుంది కాబట్టి వ్యర్థమైన వాటి యందు ఎక్కడ దృష్టి పెట్టకుండా ఇటుగాని చూడకుండా తిన్నగా ఆ పై వైపుకి చూస్తూ వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తూ వెళ్ళారు. కనుక గమ్యం చేరుకున్నారు.
వాళ్ళు బలాత్కార శక్తుల చేతుల్లో నుంచి తప్పించబడ్డానికి దేవుడు కూడా సహాయం చేశాడు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు దేవుని మీద ఆనుకొని వాళ్ళు వెళ్ళారు కనుక మరలా రిటర్న్ ప్రయాణంలో దేవదూత ప్రత్యక్షమై మీరు ఈ మార్గంలో వెళ్ళకుండా ఇదిగో పలానా మార్గం కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆ మాటకు కూడా వాళ్ళు జ్ఞానులు, నువ్వు మాకు చెప్పేది ఏందని అనుకోవాలి. దేవుని మాటకు లోబడి వాళ్ళు వెళ్ళారు. భయంకరమైనటువంటి మరణపు అనుభవాల్లో నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. జ్ఞానుల వల్లే మనం కూడా ఈ ఉదయకాలాన అనేకమైనటువంటి ఆటంకాలు మన జీవితంలో కలుగుతాయి. నాకు ఇవ్వబడిన ప్రేరేపణ ఏంటంటే, మరి ముందు వెనుక అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చే సమస్యలు ఎలా ఉండే అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మన జీవితంలో ముందుకు అడిగేద్దామా పరిస్థితులు బాగో, వెనక్కి వెళదామా కుదరదు. ఒక్కొక్కసారి పక్క నుండి ఇటు పక్కనోడు ఇద్దరు కలిసి బళ్ళంతా ఆడబడుస్తారో తెలియదు. అంటే పక్కలో బళ్ళల్లా కొంతమంది వాళ్ళు ఏది ఏమైనా ఎటు చూసినా అంటే వాళ్ళు వెనుక వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ ముందు ఆటంకాలు ఉండొచ్చు, ప్రక్కన వాళ్ళు ఏ టైంలో అంటే వాళ్ళు బంధువు కావచ్చు, రక్త సంబంధి కావచ్చు, ఎవరి చేతనైనా మనం మోసగించబడవచ్చు. అలాంటి పరిస్థితులు మనకి ఎటు చూసినా మనకి అసలు ఏ మాత్రం కూడా అసలు అర్థం కాని స్థితిగతుల్లోనికి మనం వెళ్ళిపోతాం. ఆ సమయంలో మనం చేయవలసింది, ఇటు చూస్తే వీళ్ళందరూ కనపడతారు, ముందు చూసినా ముందు నుయ్యి వెనక్కి పక్కన ముందు మొత్తానికి వెన్నుపోటు పొడిచే అనుభవాలు. వెన్నుపోటు ఎట్లా పొడుస్తారు, వెనక నుండి వచ్చి పొడిచేది తెలియకుండా వీళ్ళ మనల్ని చేసిన అనుకునే లోపల అంతా అయిపోద్ది. అలాగే ప్రక్కనున్న వాళ్ళు పక్కనే ఉంటారు, మన అనుకుంటాం, వాళ్ళ ద్వారా మనకు కలిగే అవమానాలు ఆటంకాలు ఎట్లా వచ్చి మనకు అవమానాన్ని కలుగు చేస్తారు. అందుకని దేవుని వాక్యం అంటుంది, నీవు జ్ఞానుల వలె సమయాన్ని ఎక్కడా వ్యర్థం చేసుకోకుండా నీ చూపు పైగా నువ్వు మరల్చగలిగితే, ముందుకు చూస్తే వాళ్ళు, వెనక చూస్తే పక్కన చూస్తే వీళ్ళు కనపడతారు, ఎక్కడా నువ్వు చూడొద్దు, నువ్వు పై వైపుకు చూస్తే అదిగొదిగో ఆ జ్ఞానుల వల్లే నీ చూపు పైగా ఉంటే, మరొకసారి చెప్తున్నాడు, పైగా నువ్వు చూడాలి. అదిగో జ్ఞానులు పైన వైపుకు చూశారు, వాళ్ళ ప్రయాణం సాఫీగా కొనసాగింది. అంటే వీళ్ళు చూశారంటే కారణం వీళ్ళ గుండెల్లో ఒక గురుంది. కాబట్టి ఉదయకాలాన నిజంగా ఏదో బ్రతుకుతున్నానన్నట్లుగా బ్రతకొద్దు. బ్రతుకు మీద నీకు ఒక దర్శనం ఉండాలి తప్పనిసరిగా. నీవు ఒక ఆత్మీయుడు అయితే ఆత్మీయ జీవితంలో ఒక గురు ఉండాలి, దేవునికి భక్తి చేస్తున్న నీకు ఒక గురు ఉండాలి. అంతేకాకుండా కుటుంబాన్ని నడిపించుకుంటున్న నీ వ్యక్తిగత జీవితంలో గురి లేకపోతే ఆ కుటుంబం కోసం మనం ప్రయాసపడలేం. ఆ కుటుంబం ఎలా ఉండాలని నీకు గురు ఉంటే, ఆ గురున్న వ్యక్తి ఆ గురి పెట్టుకొని చక్కగా నా కుటుంబాన్ని ఎలా నేను చూడాలి, ఎలా నేను ఉండాలని నువ్వు ఆశించిన వ్యక్తివే నీవైతే నువ్వు శ్రమ పడతావు, ప్రార్థన చేస్తావు. తప్పనిసరి ఒకళ్ళు చెప్తే కాదు, ప్రార్థన చేసుకోండి అమ్మా అని ఒకళ్ళు మూలిగారు తీసుకొని పడవలసిన అవసరం. నీకు గురు ఉంటే తప్పనిసరిగా, లేదా నీ యజమానుని మారు మనసు కావచ్చు, బిడ్డల మారు మనసు కావచ్చు, వాళ్ళ నిమిత్తం నువ్వు తప్పనిసరిగా ప్రార్థన చేస్తావు. అలాగే కుటుంబ జీవితమైన చదువుకుంటున్న బిడ్డలు మీరే అయినా మరి జ్ఞానుల వల్లే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీ చూపు ఏదో సమయాన్ని ఈ లోకం వైపు చూసుకుంటూ వ్యర్థం చేసుకోవటం కాదు, కానీ గురి కలిగి దేవుని మీద ఆనుకొని మీరు సమయాన్ని సద్వినియోగం కలిగితే తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా ఒక ఉద్యోగమే చేస్తున్నావు, గురులేనోడు ఏం చేస్తాడు, కొంతమంది బాధ్యత భారం ఉండదు. నా బిడ్డల్ని భార్య కొరకు నేను ప్రయాసపడాలనుకున్నవాడు కష్టమైన నిష్ఠూరమైన ఉద్యోగం చేసుకొని బ్రతికిస్తాడు. ఒకవేళ ఆ గురే వాడికి లేకపోతే అలాగే సప్పపడి కూర్చుంటాడు ఇంట్లో. కనుక ఈ ఉదయకాలాన ఏ వ్యక్తి గుండెల్లోనైతే గురి ఉంటుందో, అది ఏదైనా కావచ్చు, అది ఏ రంగమైనా కావచ్చు, గురి కలిగిన వ్యక్తికి ఇదిగో నీవు లోపల గురుంటే, జ్ఞానులకు గురుంది కనుకే పైకి చూశారు, కింద వైపు వాళ్ళు చూడలేదు, జ్ఞానం కలిగి ముందుకు కొనసాగారు, గమ్యాన్ని చేరుకున్నారు. ఇలాగ నువ్వు ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే అలాంటి వ్యక్తులకి ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఏ మాత్రం కూడా నువ్వు బలాత్కారుల శక్తుల చేతిలో నువ్వు పడిపోవు, నేను నిన్ను తప్పకుండా నేను విమోచిస్తా. ఎంతటి బలమైన శక్తులు నిన్ను పట్టి పీడించినాయో అది నీకు మాత్రమే తెలుసు. నన్ను ఏ శక్తులు బంధించినాయో నాకు తెలుసు. ఏ బలాత్కారపు అనుభవాల్లో బంధించబడి, చూడండి, మన కష్టమే మనం తింటూ, మన ప్రయాస మనం అనుభవిస్తూ, మన ఎవ్వరిని కూడా మోసం చేయకుండా మనం కష్టపడి బ్రతుకుతున్నా కూడా కొందరు బలాత్కారం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. దురదృష్టం ఏంటంటే బయట ఉన్న వాళ్ళని కాదు, మనతోనే, చెప్పాను కదా, మనతోనే, మన వాళ్ళే, మన రక్త సంబంధికులే కావచ్చు. కొంతమంది ఉంటారు మనం కూడా బ్రతకనివ్వకుండా మన మీద పడి ఏడ్చేవాళ్ళు కొందరు.
మనల్ని ఏడిస్తే పర్వాలా, కొంచెం జాగ్రత్తగా దూరంగానే ఉంటాం. తెలియని వెన్నుపోటు పొడిచే వాళ్ళు కొంతమంది సొంత వాళ్ళే ఉండుంటారు. కనుక ఏది జరిగినా ఈ ఉదయకాలం నీవు ఎంతటి బలాత్కారపు అనుభవాలను బంధించబడ్డావో వాటి మధ్యలోనే నువ్వు వేటి వైపు చూడకుండా వాళ్ళు ఏం చేస్తారో, ఎటు నుంచి ఏ శోధన వచ్చిందని నువ్వెంతవరకు చూసి తప్పించబడతావు. కానీ ఉదయకాలం దేవుని వైపు అదిగో అజ్ఞానుల వలె నువ్వు ఆయన వైపు చూసి ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే ఉదయకాలం నిశ్చయంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంతటి బలాత్కారమైనటువంటి అయినప్పటికీ కూడా వారి చేతుల్లో నుంచి నేను నిన్ను క్షేమంగా విమోచిస్తాను. మోకరించి ప్రార్థన చేస్తూ అందరూ కూడా కళ్ళు మూసుకొని, మరి మాటలు నీకు ఆదరణకరంగా ఉంటే అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభువా దేవునితో చెప్పండి. మీరు ఏదైతే విన్నారో ఆ మాటలను బట్టి ఏ బలాత్కారపు అనుభవాల మధ్యలో మీరు నడిపించబడుతున్నారు, దినమెల్ల ప్రశాంతత లేకుండా బలమైనటువంటి వ్యక్తులు కావచ్చు, బలమైన శక్తులు కావచ్చు, బలమైనటువంటి వ్యవస్థలు మిమ్మల్ని ఒకవేళ నలిపివేస్తూ ఉంటే అయ్యా నీవు నన్ను విమోచించయ్యా. ఇంతవరకు ఈ శ్రమల మధ్యలో ముందుకు వెనుకకు ప్రక్కకు చూస్తూ నా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ వచ్చాను అయ్యా, నా చూపును నేను మరలుస్తానయ్యా. జ్ఞానులకి గురుంది, గుండెల్లో ఒక గురుంది కనుకే గమ్యానికి చేరాలి. ఎలాగైనా మేము లోకరక్షకుని చేరాలి, ఎట్లాగైనా సరే మేము ఈ రోజున నీవు ఒక గురి పెట్టుకోగలిగితే, నీ జీవితంలో గురే ఉంటే నీవు చేయవలసింది పైగా నువ్వు చూడు, వేటి వైపు నువ్వు చూడొద్దు. తప్పనిసరిగా నువ్వు విమోచించబడతావు. పరిశుద్ధురా, ప్రేమాస్వరూపి, నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నిజమేనయ్యా, మా జీవితాలలో గమ్యాన్ని చేరాలని ఆశ ఉంటే సరిపోదు కానీ అయ్యా, అసలు మేము కలిగి ఉన్నప్పుడే గమ్యాన్ని చేరతామని, అలాగునే తండ్రి గురి కలిగినటువంటి జ్ఞానులు అయ్యా ఇదిగో తండ్రి ఎలా గమ్యాన్ని చేరుకొని నిన్ను ఆరాధించారో, వాళ్ళ గుండెల్లో ఎంతటి బలమైన గురినైనా ఏది ఏమైనా మేము ఎలాగైనా సరే లోకరక్షకుడు మేము చూడాలి, మేము ఆయన ఆరాధన చేయాలని కానుకలు తీసుకొని వచ్చి మరి నాయన వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించారయ్యా. నిజముగా తండ్రి ఉదయకాలపు వేళ నాయన ఆ రీతిగా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఎవరైతే నాయన సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నారో నాయన, అటు ఇటు చూస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ అయ్యా ఉన్నారు, వాళ్ళందరితో మీరు మాట్లాడారయ్యా. సమయాన్ని మేము వ్యర్థం చేసుకోకుండా ఇదిగో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మేము నడుచుకునే అనుభవాలు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నిశ్చయంగా బలాత్కారుల యొక్క చేతిలో నుండి నేను నిన్ను విమోచిస్తాను అని మీరు మాట ఇచ్చారు. మీ మాటను మేము నమ్ముతున్నామయ్యా. మమ్మల్ని విమోచించండి అయ్యా. ఈ బలాత్కారాన్ని మేము భరించలేమయ్యా. ఈ ఉదయకాలపు వేళ మమ్మల్ని మీరు విమోచించండి నాయన. మాకు స్వేచ్ఛను ప్రసాదించండి అయ్యా. అయ్యా మేము విడుదల పొందాలయ్యా. అయ్యా ఇదిగో ఈ ఇబ్బందుల మధ్యలో నుంచి మేము విడిపించబడి నాయన మేము మిమ్మల్ని ప్రశాంతంగా స్తుతించాలి నాయన. మాకు సహాయం చేయండి అయ్యా. నిశ్చయంగా ఈ ఉదయకాలపు వేళ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడిచివేయండి నాయన. నీకు స్తోత్రం నాయన. బిడ్డల ఆర్తనాదాన్ని మీరు వినండి నాయన. వాళ్ళ యొక్క అరణ్య రోదన మీరు వినండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. మనుషులు ఎవరు సహాయం చేయలేరయ్యా. నీవు తప్ప ఎవరు లేరు నాయన ఈ లోకంలో. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఉదయకాలపు వేళ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరుపుకుంటుంటే ఆ బిడ్డలను మీరు ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి, క్షేమంతో నింపండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ప్రార్థన అవసరతలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారి విన్నపాలకి మీరు చెవియొగ్గి ఆలకించి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి జ్ఞానుల వలె గురి కలిగి ఆయన వైపు చూస్తున్న మీ వ్యక్తిగత జీవితాలలో బలాత్కారుల చేతుల్లో నుండి నా దేవుడు మిమ్మల్ని విమోచించి సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. ఆమేన్.